రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు రైతు భరోసాపై విజయోత్సవ సంబరాలు జరగనున్నాయి. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కాగా నేటితో రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి కానుంది. సాయంత్రం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. రైట్గా నేడు రైతు భరోసాపై విజయోత్సవ సంబరాలు జరగనున్నాయి. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కాగా నేటితో రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తి కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్. రాష్ట్ర ప్రభుత్వము రైతు విజయోత్సవాల పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సంబరాలకు ఏర్పాట్లు చేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటరీలోని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు సీఎం రేవంత్ రెడ్డి సభ కూడా ఉంది. దీనికి 1000 మందికి పైగా రైతులను ఆహ్వానించారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు మండల స్థాయిల్లో ఆయా లీడర్ల లోకల్ లీడర్లతో పాటు అయితే రైతు సంబంధించిన సమన్వయ వేదికలతో పాటు ఈ రైతు పండుగ పేరుతో విజయోత్సవ సభలు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కేబినెట్లో తీర్మానం చేసింది. అందులో భాగంగానే ఈరోజు మొత్తం ఈ కార్యక్రమం సాయంత్రం జరగబోతుంది. ఇప్పటికే రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వము గత 10 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది. దాదాపు 67 లక్షల రైతులలో వానాకాలం పంట వేసే ముందే ఇది జమ చేశాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం. రైతులకు చాలా హెల్ప్ అవుతుంది. పంటలు వేసే ముందు వారికి డబ్బులు వాళ్ళకు వేరే ధాన్యాలు కొనుగోలు చేయడం కానీ వారికి సంబంధించిన వేరే పనుల నిమిత్తం దీన్ని వాడుకోవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 9,000 కోట్ల రూపాయలు అయితే జమ చేసింది. మొత్తం 4-5 విడతలుగా ఈ డబ్బులు జమ చేస్తూ వచ్చింది. మొదటగా 2 ఎకరాలు, తర్వాత 4, 5 మొత్తం 15 ఎకరాల్లోపు ఉన్న వాళ్ళందరికీ జమ చేసింది. ఈ రోజుతో రైతు భరోసా సంబంధించిన డబ్బుల ఖాతాలో జమ అయితే పూర్తవుతుంది. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం నుంచి ఈ రైతు భరోసా పేరుతో రైతు విజయోత్సవ ర్యాలీ, అదేవిధంగా రైతు పండుగ పేరుతో రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ఘనంగా అన్ని జిల్లాల్లో మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలంటూ పూనుకుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా సెక్రటరియట్లో ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇదంతా హాజరవుతారు. అదేవిధంగా నిన్న కేబినెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చకు వచ్చింది. అందులో ప్రధానంగా బనకచెర్ల ఇష్యూపై గోదావరి జిల్లాల్లో ఒక్క చుక్క నీరు కూడా వదులుకునే లేదు ప్రసక్తి అంటూ తీర్మానం చేసింది. అదేవిధంగా త్రిపులార్కి సంబంధించి సంగారెడ్డి, అదేవిధంగా గట్కేశ్వర్ సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో 220 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ సంబంధించి దాన్ని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన అభివృద్ధి, అదేవిధంగా వేరే ఇష్యూలపై చాలా వరకు నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు మాత్రం కేవలం రైతు భరోసా పేరుతో ఏదైతే రైతుల ఖాతాలో జమ చేసిన డబ్బు దానిని రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. అందులో భాగంగానే ఈరోజు రైతు విజయోత్సవ సభ పేరుతో సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. దీనికి రేవంత్ రెడ్డి హాజరవుతారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.